అందరి నమస్తే. వీటీవీ వాయిస్ ఫర్ ది బిజినెస్ ఛానల్కు స్వాగతం. మనతో ప్రముఖ తెలంగాణ హైకోర్టు న్యాయవాది అయినటువంటి నందిమండలం వేణు గారు ఉన్నారు. అలాగే ప్రముఖ విశ్లేషకులు కూడా. ఆయనతో కొన్ని విషయాలు చర్చిద్దాం. నమస్తే సార్. మీ అందరికీ నమస్కారం అండి. సార్, ఈ మధ్య కాలంలో 498A సెక్షన్ అనేది బాగా వినిపిస్తుంది. అసలు ఈ సెక్షన్ ఏంటి సార్? దీని గురించి వివరిస్తారా? మీరు గృహహింస అంటే మ్యారేజ్ అయిన తర్వాత భార్యాభర్తల మధ్య ఏమైనా కలహాలున్నా, వాళ్ళ కుటుంబంలో నుంచి ఏదన్నా అత్తమామల నుంచి కానీ, ఏదన్నా మరిదుల నుంచి కానీ, ఏదన్నా అక్కబావల నుంచి కానీ, అలా ఏదన్నా హెరాస్మెంట్ కానీ, కొట్టడం లేదంటే హింసించడం, రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ 498A సెక్షన్ ద్వారా మనం నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తారు, లేదా వాళ్ళ జ్యూరిడిక్షన్కు వచ్చే పోలీస్ స్టేషన్కి వెళ్ళి చేస్తారు. కానీ కొంతమంది 2014 ముందు 498A పెట్టంగానే ఆ పెట్టిన పేర్లు వాళ్ళందరినీ తెచ్చి లోపలేయడం చాలా సీరియస్గా ఉండేది. తర్వాత ఈ మిస్యూజ్ అవుతుందని తెలిసి చాలామంది, కొంతమంది మహిళలు మిస్యూజ్ చేస్తున్నారని సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం, సుప్రీంకోర్టు దానికి గైడ్లైన్స్ ఇవ్వడం, దాన్ని పెట్టగానే కాకుండా దాన్ని వెరిఫై చేయడం, విచారించడం, దాన్ని వాళ్ళని పిలిపించి మాట్లాడడం, ఇలా చేయమని గైడ్లైన్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మీరు ఈ మిస్యూజ్ చేసే వాళ్ళని బట్టి నిజంగా ఇబ్బంది పడేవాళ్ళు కూడా ఈ మధ్య చాలా కాలంగా 498 కేసులు నిలబడట్లేదు కోర్టులో. జనరల్ కోర్టు అంటేనే ఎవిడెన్స్, సాక్ష్యాలు అవసరం. ఇప్పుడు ఈ 498 ఆ విధంగా నిజంగా ఒక మహిళకి ఏమైనా ఇబ్బంది అయితే ఆ రోజు పోయి అక్కడ పోలీస్ స్టేషన్లో ఒక తెల్లగాయితంలో చక్కగా రాస్తారు, ఆవేశాన్ని అంతా రాస్తారు. ప్లస్ మీరు రాయడం చేత కాబట్టి అక్కడ రైటర్ ఎవరైనా హెల్ప్ చేస్తారు. వాళ్ళకి ఆ అడ్వకేట్ రాసే ఫార్మేట్ కానీ, వాళ్ళు రాసే విధి కానీ వీళ్ళకి తెలియదు. ప్లస్ కంప్లైంట్ చేసే వాళ్ళకి తెలియదు. వాళ్ళు అంత ఇదిగా పోలీసులకు అంత అర్థం కాదు. అది ఈ ఆవేశంగా రాస్తారు. అవన్నీ రాసేటివన్నీ రేపు కోర్టులో కేసుకు వచ్చినప్పుడు, వాదనలకు వచ్చినప్పుడు ఏమడుగుతారు? క్రాస్ ఎగ్జామ్ చేస్తారు. రెండోది ఎవిడెన్స్లు తెమ్మంటారు. అవన్నీ నిలబడవు, ఎవిడెన్స్లు ఉండకపోవచ్చు చాలాసార్లు. అందువల్ల ఈ 498A కేసులన్నీ చాలా మటుకు ప్రూవ్ అవ్వట్లేదు, కొట్టేస్తున్నారు. కాబట్టి మీరు ఎవరైనా నిజంగా ఇబ్బంది పడేవాళ్ళు ఉంటే ఒక అడ్వకేట్ని కలిసి, ఫ్యామిలీ కేసులు చేసే ఒక అడ్వకేట్ని, ఎక్స్పర్ట్ని కలిసి ముందు కంప్లైంట్ రాయించుకోండి. చక్కగా రాయించుకొని దాన్ని ఆయనైతే రేపు పొద్దున కోర్టులోకి వచ్చినప్పుడు వీటిని ఎలా ప్రూవ్ చేయాలి, ఎవిడెన్స్లన్నీ ఆయనకు ఒక అవగాహన ఉంటుంది కాబట్టి దాని ప్రకారం రాస్తారు. దాన్ని తీసుకెళ్ళి మీరు కంప్లైంట్ ఇవ్వాలి. కానీ మీరు మామూలుగా ఆ ఎమోషన్స్ అన్నీ రాయడం వల్ల రేపు పొద్దున కోర్టులో అరే ఏం సార్ అడ్వకేట్ గారు, ఈ కోర్టు వీగిపోతుంది ఈ కేసు అని అప్పుడు బాధపడుతుంటారు. దానికంటే మొదట్లోనే మీరు అడ్వకేట్ సలహా తీసుకొని దాన్ని నీట్గా కంప్లైంట్ ప్రిపేర్ చేయించుకొని ఇచ్చి మీ బాధనంతా అక్కడ కోర్టులో ప్రూవ్ చేసుకొని అవతల వాళ్ళకి మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళ మీద శిక్ష పడేటట్టు చేసుకుంటారని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ మహిళలకి ఈ సలహా ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు సార్, చక్కగా వివరించారు. చూశారు కదా, మీకు ఏమైనా న్యాయపరమైన సలహాలు కావాలనుకుంటే సార్ని సంప్రదించాలి అని అనుకుంటే స్క్రీన్ పై ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి. రెగ్యులర్గా ఇట్లాంటి న్యాయపరమైన సలహాలన్నీ కూడా అప్డేట్ అవుతూ ఉంటాయి. సో మీరు కూడా ప్రతి విషయం గురించి క్లుప్తంగా తెలుసుకోవచ్చు. సో థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.